చాలా క్లియర్ గా చెప్పేశారు కవిత 2 ముక్కల్లో. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. పార్టీలో కోవర్టులు ఉన్నారు. ఈ లేఖ లీకేజ్ అంతా కూడా కోవర్ట్ల పనే. సో దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్. తండ్రి నాయకత్వాన్ని ఆమోదిస్తాను, ఇంకా వేరే వారి నాయకత్వాన్ని ఆమోదించనని ఆమె డైరెక్ట్ గా చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బాగుపడుతుంది. పార్టీలో లోపాల గురించి నేను మాట్లాడాను. కోవర్టులను పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది. ఈ లేఖ లీకేజ్ నేను చాలా సార్లు లేఖ రాశాను. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా చాలా సార్లు లేఖ రాశాను. అయితే అప్పుడెప్పుడు బయటికి రాని ఈ లేఖ ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చింది? ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ నేను తెలియజేశాను. కుట్రలు కుతంత్రాలు నాకు వ్యతిరేకంగా నేను జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. పార్టీలో ఉన్న విషయాలు ఎందుకు లీక్ చేస్తున్నారు? చెప్పాలనుకున్న విషయాలు అన్ని చెప్తే గనక పార్టీలో అంతర్గతంగా విషయాల్ని లేఖలో చెప్తే దాన్ని ఎందుకు లీక్ చేశారు అంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ దీన్ని చూసి సంబరపడద్దు, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూనే కేసీఆర్ దేవుడు, చుట్టూ దయ్యాలున్నాయి. కోవర్తులను ఆయన చుట్టూ ఉన్నదంతా కూడా దయ్యాలు. ఆ కోవర్తులని ఏరి పారేస్తేనే పార్టీ బాగుపడుతుంది అని చెప్పారు. ప్రకాష్ గారు కుండబద్దలు కొట్టారు.